హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతుల బాధలు ఎలా ఉంటాయి అని ఒక చిన్న సందేశం ఈ వీడియో. మాదైతే కుప్పం అండి. మాది అసలే కరువు ప్రాంతము. 1500 అడుగులేస్తే గానీ రావు బోర్లో నీళ్లు. 2020లో కరువు అయితే తాండవం ఆడుతూ ఉందండి. అప్పుడైతే వేసాం బోరు. 1500 అడుగులైతే వేసాము. బోర్లో నీళ్ళైతే వచ్చాయండి. దాదాపుగా 8 లక్షల ఖర్చు అయితే అయింది. బోర్లో నీళ్ళు వచ్చాయి. కొంతకాలానికంతా కరోనా మహమ్మారి వచ్చి వాలిపోయింది. మేము పండించిన పంటల్ని కొనేవాడు కరువయ్యాడు. 2 సార్లు అంటి తోటలో కుక్కలు తినిపోయాయి అంటికాయలు. అయినా ఆపకుండా టమోటా ఏదో ఒకటి నాటుతూనే ఉన్నాము. ఆ 8 లక్షల జతకి ఇంకా కొంచెం అప్పు అయితే అందులో జమ అయింది. మేము బోరేసినప్పుడైతే 25 ఆర్సలు టారాటెక్స్ మోటార్ అయితే వదిలాము. కరోనా తీరిపోతానే వర్షాలు అయితే బాగా పుష్కలంగా పడ్డాయి. చెరువులు నిండిపోయి కరువు పోయింది. ఇంకా ఈ బోర్ను రన్ చేయడం అయితే కాస్త తగ్గించాము. ఉన్న బోర్ల నీళ్ళే సరిపోతా వచ్చింది. మా బోర్లో ప్రాబ్లం ఏమంటే మన్ను వస్తుందండి. ఆ టారాటెక్స్ మోటార్ అంతా బ్రష్లు పోయి అది తూకానికి వేయాల్సి వచ్చింది. తర్వాత అయితే 15 ఆర్సల మోటార్ అయితే వదిలాము. కొన్ని పైపులు పైకి తీసేసి ఆ మోటార్ పాడైపోయింది. వేరే మోటార్ అయితే వదిలాము. ఇప్పుడు ఆ పంపులో కూడా బురుషులు పోయినాయంటండి. దాన్ని ఎత్తా ఉండము. ఇప్పుడు అది పోయింది. మేము ఈ బోర్కు పెట్టిన డబ్బుల్లో వడ్డీ కూడా సంపాదించుకోలేకపోయాము. వీటన్నింటికీ కారణం కరోనా లేకపోయిందంటే కాస్తో కూస్తో అన్న రేట్లు అమ్మిండేవి పండించిన పంటలకి. ఎవరెంత నష్టపోయారో నాకు తెలియదు కానీ మేము చాలా నష్టపోయాము. ఇప్పుడు ఇలా మన్ను వచ్చే బోర్లలో కుండ్ల పంపు వదిలితే ఏం ఇబ్బంది కలగదు అనేసి అయితే చెప్పినారండి కొంతమంది. అందుకోసమైతే మళ్ళీ కుండ్ల పంపు అయితే తెచ్చి వదులుతున్నాము. ఇంకా అసలే ఎండాకాలము, మళ్ళీ బోర్లలో నీళ్ళు అయితే ఇంకా మాకు మళ్ళీ ఈ బోర్ అవసరం అయితే వచ్చింది. ఎవరైనా ఇలాంటి సమస్య ఉంటే బోర్లో మన్ను వచ్చే సమస్య, కుండ్ల పంపు వదిలితే ఇబ్బంది లేదంటండి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వదలకుండా చేస్తాడు రైతు వ్యవసాయము. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంకా 5 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ రికవరీ కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఏందో ఇలా ఉంటాయి రైతు కష్టాలు.